కేంద్రం ప్రవేశపెడుతున్న ఉమ్మడి బడ్జెట్ కు అంతా రెడీ అయింది. ఫస్ట్ టైం సాధారణ బడ్జెట్ లో రైల్వే కేటాయింపులు కలిపి ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. బ్రిటిష్ హయాంలో 1927లో ఇలా ఉమ్మడి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మళ్లీ ఇప్పుడు 90 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగరాస్తోంది కేంద్రం. మరి ఇంతగా అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న రైల్వే బడ్జెట్ పై రాష్ట్రం ఆశతో పాటు అంచనాలేంటో ఓసారి చూద్దాం. రైల్వే బడ్జెట్ పై రాష్ట్ర ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు గతంలో హామీ ఇచ్చారు. దీంతో ఈసారి నిధులు భారీగా వస్తాయన్న ఆశలో ఉన్నారు రాష్ట్ర ప్రజలు. కేంద్రం ఆమోదం పొంది ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కాని రైల్వే ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. 2006-07 బడ్జెట్లో మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది కేంద్రం. 2010-11లో భద్రాచలం రోడ్ సత్తుపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. అటు భద్రాచలం కొవ్వూరు రైల్వే ప్రాజెక్టు కూడా ఆమోదం తెలిపింది. అయితే ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. కొవ్వూరు సత్తుపల్లి లైను భద్రాచలం లైను అలాగే ఉంది, దాన్ని పూర్తి చేయాలి. మెదక్ అక్కనపేట లైను పూర్తి కాలేదు, దాన్ని వెంటనే పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టులన్నీ చేయాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మంత్రులు, అలాగే తెలంగాణ ఎంపీలు, తెలంగాణ ప్రజలు మరి కేంద్ర ఆర్థిక మంత్రి మీద మరి గట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులన్నీ కూడా కొత్త రైల్వే బడ్జెట్లో అమలయ్యేట్టుగా నిధులు సంపాదించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరోవైపు 2012-13 ఏడాదికి అక్కన్నపేట మెదక్ రైల్వే ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపింది కేంద్రం. కొండపల్లి, కొత్తగూడెం, మణుగూరు, రామగుండం ప్రాజెక్టులకు 2013-14లో బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2016-17లో మెల్ల చెరువు, జాన్ పహాడ్ మధ్య రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది. 1993-94లో మంజూరైన పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ ప్రాజెక్టుకు మరో 20 కోట్లు నిధులిస్తే పూర్తి అవ్వనుంది. తెలంగాణలో వస్తే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, దాదాపు 15 ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్ ప్రాజెక్టు దాదాపు ఎండ్లో వస్తుంది, ఇప్పుడు మార్చిలో ప్రారంభం కానుంది. అదే రకంగా మేల చెరువు, జాన్ పహాడ్ ప్రాజెక్ట్ కూడా ఈ మార్చి లోపల కానుంది. ఆ రకంగా టార్గెట్ ఆ రకంగా పూర్తి అయితే దాదాపు 25% పెద్దపల్లి నుంచి వచ్చే గూడ్స్ ట్రైన్స్ దారి మల్లుతుంది. పర్లీ వెళ్ళే, మహారాష్ట్ర వెళ్ళే ట్రైను నిజామాబాద్ ఆ రూట్లో వెళ్ళడం వల్ల ఈ మెయిన్ లైన్ కొంచెం డీకంజెస్ట్ అయిపోతుంది. దీనివల్ల ఇంకా ఎక్స్ప్రెస్ ట్రైన్ స్పీడ్ కూడా పెంచవచ్చు. ఆ రకంగా ఒక ట్రైన్లు కొంచెం ఫాస్ట్ స్పీడ్గా మూవటానికి ఉపయోగపడుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న యాదాద్రి ఎంఎంటీఎస్ పొడిగింపు పనులు కూడా ఈ బడ్జెట్ లో ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఎంటీఎస్ పనుల కోసం సర్వే నడుస్తోందని, ఏప్రిల్లో టెండర్లు పిలుస్తామన్న రైల్వే జీఎం అక్టోబర్-నవంబర్లో పనులు షురూ చేస్తామన్నారు. They have completed the survey because before floating the tender, they are supposed to do the survey. They are supposed to do the design work and all other things. So design work and survey work is going on. Tenders will be floated in April, which takes around 6 months to finalize. So maybe October, November, you can think of starting the work. ఎంఎంటీఎస్ రెండో దశ పనులు రైల్ వికాస్ నిగమ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2 వాటాలు, రైల్వే 1 వాటా నిధులు ఇచ్చే ఒప్పందం కింద ఈ పనులు చేపట్టారు. హైదరాబాద్ మహానగరంలో ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ఇవి ఎప్పుడు చూసినా విపరీతమైన రద్దీతో ఉంటున్నాయి. అందుకే కొత్త స్టేషన్లను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు సిద్ధం చేసింది రైల్వే శాఖ. ఇందులో భాగంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ను విస్తరించాలని రైల్వే శాఖ భావిస్తోంది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ వస్తే ఈ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతోంది. ఈ మేరకు గత బడ్జెట్లో కూడా ఆమోదం లభించింది. ఇందుకు గాను 80 కోట్లు కేటాయించారు. ఇక్కడ ఇంకా భూసేకరణ జరగలేదు. రైల్వేకు ప్రస్తుతం 50 ఎకరాల స్థలం ఉంది. అదనంగా మరో 150 ఎకరాల స్థలం కోసం తెలంగాణ సర్కార్ను కోరుతోంది రైల్వే శాఖ. వీలైనంత త్వరగా ఈ పనులు మొదలు పెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. లింగంపల్లి రైల్వే స్టేషన్ విస్తరణపై ఎలాంటి స్పష్టత లేదు. MMTS phase 2 total cost of this project is 817 crore. 2/3 amount is being given by Telangana government, 1/3 being given by Government of India. This project is progressing very well. In this financial year the work will be physically completed and from December 2017 onward commissioning will start. Once this project is commissioned we will be able to introduce more trains. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది రైల్వే శాఖ. నాంపల్లి రైల్వే స్టేషన్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఇక్కడ పర్యాటకులకు బసతో పాటు మౌలిక సౌకర్యాలు కల్పించాలని గతంలోనే రైల్వే శాఖ ప్రతిపాదనలు చేసింది. సికింద్రాబాద్ రైలు నిలయం వద్ద ఉన్న రైల్వే ఆసుపత్రిని వైద్య కళాశాలగా ఏర్పాటు చేస్తామనే ప్రతిపాదనలు ఉన్నాయి.
ఇక దక్షిణ మధ్య రైల్వే విభాగంలో సుమారు 10,000 వరకు ఖాళీలు ఉన్నట్లు రైల్వే యూనియన్లు చెబుతున్నాయి. ఈ విషయాన్ని అనిల్ కకోద్కర్ కమిటీనే తేల్చిందంటున్నారు. కనీసం ఈ బడ్జెట్లోనైనా ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు.